రేపు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ప్రజావేదిక సమావేశంతో పాటు చేనేత రంగ ప్రతినిధులతో ముఖాముఖి, మాస్టర్ వేవర్స్ వర్క్ షాప్ సందర్శన, అలాగే పార్టీ కేడర్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏపీ సంప్రదాయ హస్తకళ ఆధునిక సాంకేతిక జతకానుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా లేపాక్షి ఆధ్వర్యంలో హస్తకళా ఉత్పత్తులకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి వచ్చింది. కళాఖండాన్ని స్కాన్ చేస్తే దాని చరిత్ర, కళాకారుడి వివరాలు, తయారీ విధానం వంటి పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం జక్కంపూడి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన అంకితభావం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. గుంటూరులో వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఏఐ సాంకేతికతో వీడియో రూపొందించి విడుదల చేశారన్న ఆరోపణలపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అంబటి రాంబాబుపై పలు బిఎస్ఎన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతపురం జిల్లా యాడికిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన నిరసన కేంద్రాన్ని టీడీపీ నేతలు తొలగించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. విజయవాడ ముత్యాలంపాడులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నా ప్రాంతానికి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో వైసీపీ వర్గీయులకు వాగ్వాదం జరగడంతో ఘర్షణకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, సకినేటిపల్లి మధ్య నిలిచిపోయిన ఫెర్రీ సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లా కమలాపురంలో అమరావతి ఛాంపియన్స్ క్రీడల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే కొత్త కృష్ణ చైతన్యారెడ్డి ప్రారంభించి విద్యార్థులకు క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మహిళా టీచర్ వేధింపుల ఘటన కలకలం రేపింది. అదే పాఠశాలలో పనిచేస్తున్న నిఖిల్ అనే వ్యక్తి మహిళా టీచర్ ఫోటోలను తీసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. తన మాట వినకపోతే ఆ ఫోటోలను ఆమె భర్తకు చూపిస్తానంటూ బెదిరించాడు. వేధింపులు భరించలేక నిందితుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా దూషించి దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వివరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు విలువైన నగదు, బంగారాన్ని బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 33 kV విద్యుత్ లైన్ ఏర్పాటు పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు ప్రాంతంలో ఇళ్లపై నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్ను తీసుకెళ్లడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా పైడూరుపాడులో మౌలిక వసతుల కోసం స్థానికులు నిరాహార దీక్ష, ధర్నాకు దిగారు. ఇళ్ల పట్టాలు పొంది 1500 మందికి పైగా లబ్ధిదారులు రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మధ్యవర్తిత్వ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీడియేషన్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక మధ్యవర్తిత్వ కార్యక్రమాలు నిర్వహించి పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో నీటి కొరతపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా పరిశ్రమలకు అనుమతులు ఇస్తే భవిష్యత్తులో త్రాగునీటి సమస్య మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు. నీటి వనరులు కల్పించి తర్వాతే పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.
2024-25 సంవత్సరానికి ప్రీమియం చెల్లించిన మామిడి రైతులకు ఇప్పటికీ బీమా పరిహారం అందలేదని వైసీపీ నేతలు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. బీమా క్లెయిములను వెంటనే విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఔటాల రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. వర్షావ పరిస్థితులు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ శ్రీశైల మహాక్షేత్రంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. ఆగస్టు 7 నుంచి 11 వరకు పంచాహ్నిక దీక్షతో వరుణయాగం, సహస్ర ఘటాభిషేకం జరగనున్నాయి. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు దేవస్థానం తెలిపింది. రాజమండ్రిలో పార్కింగ్ వద్ద జరిగిన వాగ్వాదం క్షణాల్లో వివాదంగా మారింది. స్కూటీపై వెళ్తున్న జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంకపై ఇద్దరు యువకులు కారుతో వెనుక నుంచి ఢీకొట్టడమే కాకుండా ఆమె తలపై నుంచి కారును నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఆమెను వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. విశాఖలోని మధురవాడలో భారీ దొంగతనం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ రామ్మోహన్ నాయుడు జ్యువెలరీ షాప్ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు వెనుకవైపు గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. సుమారు 20 కిలోల వెండి వస్తువులు, వరలక్ష్మి కాసులను దోసుకెళ్లారు. ఆనవాళ్లు చిక్కుండా ఉండేందుకు సీసీ కెమెరాలు, డీవీఆర్లను కూడా వెంట తీసుకెళ్లారు. బంగారు ఆభరణాలు లాకర్లో భద్రంగా ఉండటంతో పెద్ద నష్టం తప్పింది. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మార్కాపురం జిల్లా ఖమ్మంలో పట్టపగిలే చోరీ కలకలం రేపింది. ఈశ్వరరెడ్డి కళాశాల సమీపంలో ఓ ఇంట్లోకి బుర్కా ధరించిన మహిళ చొరబడి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించి పరారైంది. ఇంట్లో మంచంపై ఉంచిన నగల బ్యాగ్ను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలో ఫ్రిడ్జ్ పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామంలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.